కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత. రైతులకు కరెంటు నీళ్ల సమస్య మొదలైందన్నారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని, తనకు మరొకసారి అవకాశం కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మన మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి నాకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరి తరఫున మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఎలక్షన్ల బిఫోర్ లో చాలా పెద్ద హంగామా చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసి డిసెంబర్ 9 రాగానే అనే అన్ని కూడా మేము డబల్ ఇస్తామని చెప్పి అయితే తప్పుడు హామీలు చెప్పి ఉన్నారో అవన్నీ ప్రజలు అంతా ఆల్రెడీ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా అవన్నీ ప్రజలు తీసుకెళ్తాము. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. భద్రాచలం ఎమ్మెల్యే గారు గత 3 రోజుల నుంచి కూడా వారి యొక్క ఎంబీబీఎస్ సంబంధించి చదువుకున్నటువంటి వాళ్ళ మిత్రులందరితో కూడా వారు క్యాంప్ లో ఉన్నారు. వారు నిన్న రాత్రి కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇవాళ అనుకోకుండా ఆరోగ్యం బాలేక రాలని చెప్పడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ ఎందుకంటే ఇవాళ పార్టీ ఆయన గౌరవించి ఇవాళ కాంగ్రెస్ లో ఆయన ఇంతకుముందు పొంగులేటి గారితో పోవడం జరిగింది. పోయినా అక్కడ పోవడం వీరే గారికి సీట్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందునే ప్రత్యేకంగా వాళ్ళు ఎమ్మెల్యే కాగలిగినట్టే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అదొకటి వారు గుర్తించుకుంటే చాలా సంతోషం. ఆయన ఏ పరిణామప్పుడు ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు ఆయన ఎక్కడ వెళ్ళాడు. కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. 100కు 100%. ఇప్పుడు మీరు దయచేసి గమనించాల్సింది ఒకటే, 7 నియోజకవర్గాలు ఏదైతే ములుగు నుంచి మొదలుకుంటే భద్రాచలంకు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మా ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు 100కు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసినో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా